కాబట్టి పిల్లలు హైదరాబాద్ లో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కార్మికులకు ప్రమాద బీమా, ఈఎస్ఐ కార్డులు, గృహ వసతి, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్ పాసులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సమ్మెకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. వివిధ కారణాల వల్ల ఈరోజు ప్రభుత్వంతో కానీ ప్రైవేట్ వర్క్లలో కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి మైగ్రేట్ లేబర్ని ఇక్కడ తీసుకొచ్చి పనిచేపించే క్రమంలో వాళ్ళతోటి ఇబ్బందులు, నిర్మాణదారులతో ఇబ్బందులు, అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్టు లేకపోవడం మూలంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్లందరూ తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఆ నినాదంతో సెంట్రింగ్ సమస్యలకై సెంట్రింగ్ బంద్ అనే నినాదంతో ఈరోజు సెంట్రింగ్ బంద్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమనంటే, ప్రతి సెంట్రింగ్ కాంట్రాక్టర్కు వర్కర్కు కార్డు ఉంటే, లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఏదన్నా ప్రమాదం జరిగితే 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈఎస్ఐ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఆర్టీసీ వాళ్ళకు, కార్పొరేషన్ వాళ్ళకి ఎలానైతే కోటర్స్ అలాట్ చేస్తున్నారో అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఈ అసంఘటిత భవన నిర్మాణ కార్మికులందరికీ ఒక 10% కోటా కేటాయించి వాళ్ళందరికీ బీద వాళ్లకు గృహవసతి సదుపాయం కల్పించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. న్యాక్ ద్వారా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి, ఈ సెంట్రింగ్ అనేది పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి వాళ్లకు సెంట్రింగ్ మెటీరియల్ ఇప్పించినట్టయితే ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులకు మేలు చేసిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం